హాయ్ అండి, వెల్కమ్ టు 99 రెసిపీస్. ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ వెజిటేరియన్ ఫిష్ ఫ్రై. కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో అయినా సరే, ఏదన్నా వారం పట్టింపు ఉన్నా సరే ఈ ఫ్రై తినచ్చు. ప్యూర్ వెజ్ రెసిపీ ఇది. దీనిలో మనం అసలు ఫిష్నే వాడము. సో మనం ఫిష్ బదులు అరటికాయని వాడతాము. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ పచ్చి అరటికాయని తీసుకొని సైడ్స్ కట్ చేసుకొని వీటి పైన ఉన్న చెక్కుని పీల్ చేసుకోవాలి. మొత్తం పీల్ చేశాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా కొంచెం సన్నగా, అంటే మరీ పల్చగా చిప్స్కి చేసుకునే రకంగా కాకుండా, అలా అని మరీ లావుగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. మామూలుగా మనం అరటికాయని కట్ చేసినప్పుడు ముక్కలు నల్లగా అయిపోతాయి కదా, ఇంకా మన చేతి ఫింగర్స్ కూడా అదో రకంగా బరక్గా స్టిక్కీగా అదో రకంగా అయిపోతుంటుంది కదా. అందుకని ఆయిల్ రాసుకొని మీరు కట్ చేసుకోవచ్చు. ఇంకా అలా అవ్వకూడదు అని అంటే కనుక వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న ముక్కల్ని కూడా అందులో వేసుకుంటే నల్లగా అవ్వవు. ఇలా ఈ ముక్కలన్నీ కూడా ఒక 5 minutes ఈ వాటర్లో ఇలా ఉంచండి. తర్వాత తీసినా సరే నల్లగా అవ్వవు. ఇప్పుడు ఫిష్లా అనిపించడం కోసం ఈ విధంగా కత్తి సాయంతో చిన్న చిన్న హోల్స్ చేయండి. మీకు అర్థం అవ్వడం కోసం ఇంకా మిగిలినవి కూడా చూపిస్తున్నాను, చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మసాలా మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 స్పూన్ బియ్యం పిండి, అలానే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ అయ్యేలా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్స్ మొత్తాన్ని ఈ అరటికాయ ముక్కలన్నిటికీ పట్టించాలి. మసాలా అంతా ముక్కలన్నిటికీ అంటుకుండేలా చేసి పెట్టుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 5 minutes మ్యారినేట్ చేసుకోవాలి. 5 minutes తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ సరిపడినన్ని ప్యాన్లోకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నీ ఒక 3 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత గరిటె సాయంతో ఇంకో సైడ్కి కూడా తిప్పుకొని ఇంకో 3 minutes ఫ్రై చేసుకోండి. మామూలుగా అరటికాయ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో మనం ఆల్రెడీ మ్యారినేట్ కూడా చేసాం కాబట్టి ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది. అందుకని ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టుకోండి. అప్పుడే పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. ఇలా 2 sides గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేరియన్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. పప్పు, సాంబార్, రసంతో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చూడటానికి అచ్చంగా ఫిష్ లానే ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ ఫిష్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఫిష్ లాగానే ఉంటుంది, కొంచెం సిమిలర్గా. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం 99 రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.